ఉమ్మడి గుంటూరు అధ్యక్షులు చిత్తిరాల మీరయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్ఎఫ్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుగ్గ సంజయ్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిగ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ ఎంఆర్ఎఫ్ఎస్ఎస్ అధ్యక్షులు బేసుపోగు యేసురత్నంను నియమించడమైనది. అలాగే ఈపూరు మండల అధ్యక్షుడిగా ముప్పాల పెద్ద గురువయ్యను నియమించడం జరిగినది. అధ్యక్షుడిగా బేసుపోగు యేసురత్నాన్ని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈపూరు మండల అధ్యక్షుడిగా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ముప్పాళ్ళ పెద్ద గురువయ్య గారిని కూడా ఎంఆర్పిఎస్ఎస్ మండల అధ్యక్షుడిగా ఈరోజు అధ్యక్షుల ఆదేశాల మేరకు కమిటీని నియమించడం జరిగింది. రానున్న కాలంలో ఎంఆర్పిఎస్ఎస్ బలోపేతానికి చేసుకోవాలని అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశము ఎంఆర్పిఎస్ఎస్ అంటే ఓన్లీ మాదిగల సమస్యలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా లెవెల్లో పాటుపడతామని చెప్పేసి ఈ సభాముఖం చెబుతున్నాము. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశము మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నది. ఏకసభ్య కమిషనర్ను నియమించి జిల్లాల వారీగా తిప్పుతున్నాడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అది దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా ఎస్సీ వర్గీకరణ చేస్తే అంత తొందరగా మన చంద్రబాబు నాయుడు గారికి మాదిగ ఉపకులాలు మొత్తం రుణపడి ఉంటామని, అలాగే వర్గీకరణ అయిన క్షణము ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మేము ఈ సభాముఖంగా చెబుతున్నాము. ఇంకొక విషయము, మొన్న నోటిఫికేషన్ జరిగింది. నోటిఫికేషన్ దాంట్లో మన గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు, డిఎస్సి నోటిఫికేషన్ ఆపేసేయమన్నాడు. దానికి కారణము ఎస్సీలకి వర్గీకరణ కాకుండా అది చేస్తే ఒక కులానికే న్యాయం జరిగిద్ది. అదే డిఎస్సి ఎస్సీ వర్గీకరణ అయినాక అమలు చేస్తే 59 కులాల్లో ఉన్న మాదిగల ఉపకులాలు జరుగుతాయి, న్యాయం జరిగిద్దని మన నారా లోకేష్ బాబు గారు స్పష్టంగా వేయడం జరిగింది. ఆయనకు కూడా గుంటూరు, పల్నాడు జిల్లాల తరపున మేము ఉద్యమ నమస్కారాలు చేస్తున్నాము. ఇంకొక విషయం అండి, ఈ మాల మహానాడు అనే అంశం ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి కులం వాళ్ళు ఎంఆర్పిఎస్ఎస్ న్యాయమైన పోరాటం అని చెప్పేసి మద్దతు ఇస్తుంటే అది జీర్ణించుకోలేనాక గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటే హెచ్చరిస్తున్నా మాలమోహనాడుని, మీ హెచ్చరికలకు భయపడేవాళ్ళు లేదు ఇక్కడ. మీ హెచ్చరికలు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. రానున్న రోజుల్లో దళిత ద్రోహులుగా నిలబడతారు. అంబేద్కర్ వారసులు అంటే ఎలా ఉండాలో పేరు చెప్పుకోవడం కాదు, దాన్ని అమలు చేయాలని కూడా మాలమోహనాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. సోషల్ మీడియాలో పెట్టడం, ఏ అగ్రకులం అయితే సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద హల్చల్ చేయటం, అది హితబోధనలు మానుకోమని ఎంఆర్పిఎస్ఎస్ గుంటూరు, పల్నాడు జిల్లా తరపున నేను హెచ్చరిస్తున్నా. సంఘాన్ని నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా చెప్తున్నాము. ఎస్సీ వర్గీకరణ అంటే నీ ఒక్కరి సొత్తు కాదు, ఇది 59 ఉపకులాలు న్యాయమని గౌరవనీయులైన ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన దాని ప్రకారము మన రాష్ట్రంలో దళితులు ఇబ్బందులు గురవుతున్నారని నారా